హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్తే, నిన్న ఎపిసోడే అలా ఉంది. అసలు ఏం చెప్పడానికి కూడా అంటే ఎపిసోడ్ అంటే మనం చెప్పుకోవడానికి ఏవో కొన్ని పాయింట్స్ ఉండాలి. నిన్న ఎపిసోడ్ చూస్తే అంటే నిన్న ఎపిసోడ్ చేయని దాని గురించి ఓ 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నా. అసలు నిన్న చాలా బోరింగ్ ఉంది ఎపిసోడ్. ఆ టాస్క్‌లేంటి, టాస్క్‌లో ఒక చాయ్ బండి, తర్వాత పానీపూరి వాళ్ళేదో సరదాగా ఎంజాయ్ చేసుకున్నట్టుంది గానీ, ఒక టాస్క్ గట్టి అయిన టాస్క్ ఒక్కటి కూడా కనిపించలేదు. ఆ చెప్పు పైన స్టిక్ చేసే టాస్కు, అది కొంచెం బెటర్ అనుకోవాలి మిగతా వాటితో పోలిస్తే. అవి టాస్క్‌లే కాదు. అందుకే నిన్న వీడియోలు చేయలేకపోయినా. చేయొద్దనుకున్నా, ఇంకా అందులో ఏం మాట్లాడడానికుంది. కాకపోతే నిన్న 2 విషయాలు చెప్పాలి నిన్నటి టాస్క్ గురించి. ఒకటేంటంటే, సంజన గారు ఆమె క్లాసు అది ఇది ఈ మనీ కొట్టేయడం, క్లాసు ఇదేంటి మరి అని చెప్పేసి, క్లాసు అని అట్లా అన్ఫెయిర్ అది ఇది అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మాధురి గారు గట్టిగా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తది. మీరు ఆల్రెడీ బోర్డ్ వేసుకున్నారు మెడలో, దొంగలున్నారు జాగ్రత్త అని. మీరు ఫస్ట్ దొంగతనం చేసిందే ఇంట్లో గుడ్ల గుడ్ల టాస్క్ మీరు. మీరు మమ్మల్ని అడుగుతున్నారా? క్లాసు అది ఇది అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీరు మీరుగానే మీరు ఫస్టే అన్ఫెయిర్ చేసిర్రు సీజన్‌లోనే. అసలు గేమే దొంగల టాస్క్, దొంగలు చేయొచ్చు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ ఇస్తది. తర్వాత దివ్య విషయంలో కూడా ఒకటి మళ్ళీ సేమ్ సంజన గారిది జరుగుద్ది. ఇక్కడ ఏందంటే స్క్రీన్ స్పేస్ కోసమే సంజన గారు ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక తనుజ, తర్వాత ఇమ్మాన్యుల్ స్కిట్ వాళ్ళేదైనా కామెడీ స్కిట్ జేసినా, తర్వాత ఇంకెవ్వరు ఏ స్కిట్ జేసినా గాని మధ్యలో పోయి నా కొడకా అని జెప్పేసి సంజన గారు వచ్చేసి మధ్యలో ఇంటర్ఫియర్ అయితా ఉంటారు. అంటే దాన్ని స్క్రీన్ స్పేసే అంటారు. ఇప్పుడు ఈ విషయం గాని, తర్వాత ఈరోజు ఎపిసోడ్‌ల విషయం గూడా చెప్తా. దివ్యది తర్వాత సంజన గారిది గూడా సేమ్. అంటే మీరు కంటెంట్ కోసం చేస్తున్నారా ఇదంతా, ఏంటి దొంగతనం అని జెప్పేసి అంటే, కంటెంట్ గురించి చేసేది మేము గాదు. అలాంటి కంటెంట్ గురించి అయితే మీరు దొంగతనాలు చేసింది మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో, మేము గాదని జెప్పేసి ఈమె గూడా చాలా కౌంటర్ ఇస్తది. మేము చేస్తేనేమో కంటెంట్ గురించి, మీరు చేస్తేనేమో ఫెయిర్ గేమా మేము అని జెప్పేసి దివ్య క్వెషన్ అడిగిద్ది. అంతే, ఈ 2 పాయింట్సే. అందులో గురించి మాట్లాడి పెద్ద డిస్కషన్ గూడా జేయడానికి గూడా లేదు నిన్నటి ఎపిసోడ్‌లో. నిన్న వీడియో చేయలేదు కాబట్టి దాని కంటిన్యూషన్‌గా ఈ 2 చెప్పిన. ఈరోజు ఈరోజు విషయానికొస్తే గూడా, ఈరోజు విషయంలో గూడా ఈరోజు బోరింగే ఉంది ఆల్‌మోస్ట్. కాపోతే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించే చెప్తా. తొందర అయిపోతది వీడియో. మెయిన్ పాయింట్స్ ఏందంటే, ఒకటి రీతు, డెమన్ ఒక చిన్న కన్వర్జేషన్ జరిగింది. అందులో రాంగ్, రైట్ ఎవరిది అని చెప్పేసి దాని గురించి ఒకటి. తర్వాతొచ్చేసి చిన్న టాస్క్ జరిగింది. టాస్క్ అంటే మనం జెండాలు వేయడం. జెండాల టాస్క్ మంచి టాస్కే గానీ, మనకైతే ఎపిసోడ్‌లో తొందర ఒక 5 మినిట్స్ గూడా అవ్వలేదు. తొందర టెలికాస్ట్ 5 మినిట్స్ అయ్యి ఉంటది టెలికాస్ట్. అది చాలా సేపు జరిగి ఉంటది. ఓకే. వాళ్ళు బానే ఆడిర్రు. మంచి మంచి ఫిజికల్ టాస్క్‌ని చాలా సేపు, కొంచెం సేపు చూపెడితే బాగుండనిపించింది. ఒక 5 మినిట్సే చూపిచ్చిర్రు. కానీ ఓకే. అంతకు మించి ఇంకెక్కువ స్కోప్ గూడా దొరకలేదు. ఓకే. అదొక పాయింట్ మాట్లాడాలి. తర్వాత డస్ట్‌బిన్ క్లీనింగ్ గురించి ఇదే సంజన గారే యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చెప్పినట్టే నిన్న 2 ఇష్యూస్ తీసిందో, ఏది అన్‌ఫెయిర్ అని చెప్పేసి, దివ్య గురించి కూడా అన్‌ఫెయిర్ అని చెప్పేసి తీసిందో, మళ్ళీ ఈరోజు కూడా అంతే. డస్ట్‌బిన్ క్లీనింగ్ గురించి అసలు ఆమె డిపార్ట్‌మెంట్ కాదు. ఏదో పేపర్ నోట్ అంటే ప్రెస్ నోట్ వచ్చిందంట. దానికోసం వెంటనే రెడీ కావాలని చెప్పేస్తూ వాళ్ళు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ క్లీనింగ్ చేద్దాం అనుకున్నారంట గానీ, చిన్న నోట్ వచ్చిందంట. కెప్టెన్ కూడా అదే అంటుండు. ఎవరు, సుమన్ గారు కూడా అదే అంటుండ్రు. అవును, మీరు చేద్దాం అనుకున్నారులే గానీ చిన్న నోట్ వచ్చే వరకు, అందుకే మేము కూడా రెడీ అయింది. దానికి నేనేమనట్లేదు. అప్పటికి క్లీన్ చేద్దాం అనుకున్నారు. తర్వాత క్లీన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి అంటే, అదెవరు క్లీన్ చేస్తారు? బాత్రూమ్ క్లీన్ లేవు అది ఇది అని చెప్పేసి కంప్లైంట్. తనుజ వచ్చి అంటది కదా, అవును అసలు కెప్టెన్ వాడుకోవాలి, మీరు బయటికెళ్ళాలి. ఏదైనా పడేయాలన్నా గానీ కెప్టెన్ రూమ్‌లో డస్ట్‌బిన్ వాడకూడదు. మీరు బయటికెళ్ళాలి. ఎమర్జెన్సీగా డోర్స్ క్లోజ్ అయినప్పుడు బయటికెళ్ళకుండా ఇక్కడ ఇది వాడడం ఒక విషయం అయితే, మీరు ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఎళ్ళకపోవడం, మీరు అంటే బానే ఉన్నారుగా అంటే, హెల్త్ కండిషన్ కూడా ఏ ప్రాబ్లమ్ లేదుగా, మీరెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఒక అది నేనిప్పుడే మొత్తం క్లోజ్ చేసేస్తాను. సరే, అది కంటిన్యూషన్‌లో చెప్తా. సరే, ఫస్టొచ్చేసి జెండాలే జెండాలే మీ అజెండా. ఇది ఫిజికల్ టాస్క్ అని తెలవంగానే నాకు తెలిసి అటువైపు నుంచి అంటే రెడ్ టీమ్ నుంచి, బ్లూ టీమ్ నుంచి ఇద్దరిద్దరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటది. వాళ్ళేం లేదు, ఆ జెండాల్ని అంటే బురద ఉంటది. ఆ బురదలో నుంచి వాళ్ళకి బెల్ట్ ఇస్తారు.
వాళ్ళకొచ్చేసి బెల్ట్ ఇస్తారు. వాళ్ళిద్దరు, వీళ్ళిద్దరు అని చెప్పేసి బెల్ట్ ఇస్తారు. ఎవరు అంటే ఫిజికల్‌గా ఎవరుంటారో వాళ్ళు గుంజుకొనెళ్ళి తర్వాత వాళ్ళకొచ్చి ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్‌లో ఈ జెండాలు సైడ్‌కి పెట్టుంటే వాటిని వేయాలి. ఎవరైతే జెండాలు ముందేస్తారో వాళ్ళకి టోటల్‌గా ఈ గేమ్‌లో విన్ అయినోళ్ళకి 500 పాయింట్స్ ఇస్తా అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. తర్వాత వీళ్ళ కలరు జెండాలే వేయడం కాకుండా ఇంకా బ్లూ జెండా వేరే కలర్ జెండాలు కూడా బిగ్ బాస్ జెండాలు ఉంటాయి. అవి కూడా ఒక రెండో, మూడో ఉంటాయి. ఆ జెండాలు కూడా ఏస్తే అడిషనల్ పాయింట్స్ కూడా ఇస్తామని చెప్పేసి అంటాడు. వీళ్ళు ఈ ఫిజికల్ టాస్క్ అని చెప్పంగానే గౌరవ్ తర్వాత నిఖిల్ ఫిక్స్ అయిపోతారు. కానీ నిఖిల్‌ని కొంచెం మాధురి గారు అడుగుతారు. మా వైపు రా అని చెప్పేసి కొంచెం అడుగుతారు. అంటే మా వైపు వస్తే ఇంకా వాళ్ళెంత ఇస్తా అన్నారంటే రూ. 1000 ఇస్తా అన్నారు. అంటే మేము ఇంకో 500 ఎక్కువ ఇస్తాం అని చెప్పి కొంచెం డిస్కషన్ జరిగింది గానీ మనోడు ఒప్పుకోడు. నాకు తెలిసి ఒప్పుకోవడం నేను అనుకున్నా. ఆల్రెడీ ఫస్ట్ మనం చూస్తుంటే గౌరవ్ ఇంపాసిబుల్ నెక్స్ట్ వచ్చే గేమ్స్‌లో కూడా గౌరవ్ తర్వాత ఆహ్, నిఖిల్ కంపల్సరీ సంజన గారి టీమే ఆడతారు. అది కనబడుతూనే ఉంది. మళ్ళీ అయేషా కూడా సరే ఆమెకి హెల్త్ బాగాలేదు 2 డేస్ నుంచి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఈ గేమ్‌లో వెరైటీగా మరి తర్వాత వచ్చేసి మరీ ఫిజికల్‌గా ఇద్దరు గట్టిగా స్ట్రాంగ్ ఉన్నోళ్ళని తీసుకొనొచ్చి మళ్ళీ కళ్యాణ్ తర్వాత ఇమాన్యుయల్ మీద ఎట్లా అయినా గెలుస్తారు. మరీ అంత బాగోదని చెప్పేసి నిఖిల్ ఎందుకు మళ్ళీ విత్‌డ్రా అంటే డ్రాప్ అయ్యిండో తెలియదులే గానీ డెమోన్ తర్వాత గౌరవ్ వస్తారు. బాగా ఆడిర్రు. అంటే వాళ్ళకి ఇది ఫిజికల్ గేము. ఫిజికల్‌గా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు గెలుస్తారు కంపల్సరీ. కొంచెం కళ్యాణ్ ప్రయత్నించిండు. ఇమాన్యుయల్ కూడా బాగా ఆడిండు. కాకపోతే వాళ్ళతో పోలిస్తే మనం చూస్తూనే ఉన్నాం. డెమాన్ ఎంత స్ట్రాంగో మనం గేమ్స్‌లో బలంలో. కాబట్టి వాళ్ళిద్దరిని అయితే ఒక్క జెండా కూడా అసలు వేయనీయలేదు. వీళ్ళే మొత్తం జెండా ఏసి వీళ్ళే విన్ అయ్యిండ్రు. ఈ టాస్క్ మొత్తం వాళ్ళే విన్ అయిపోయారు. వాళ్ళకి కూడా 500 పాయింట్స్ వస్తాయి. ఈరోజు ఎంత టాస్క్‌లంటే ఈ టాస్క్ చూపెట్టొచ్చు కాసేపు గానీ, ఇగ వన్ సైడ్ జరిగింది. 2 సైడ్ జరిగితే కాసేపు చూపెట్టేటోడు అనుకుంటా. కాకపోతే కొద్దిసేపు చూపెడితే బాగుండేది. ఫిజికల్ టాస్క్ కదా! వీళ్ళు ఎంత కష్టపడ్డారో కూడా చూపెట్టాలి. బానే చాలా సేపు కంట్రోల్ చేసిర్రు గానీ, అది బురదలో కాబట్టి కొంచెం స్కిడ్ అయితది. ప్లస్ కొంచెం బలం ఉన్నోళ్ళకే ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉన్న టాస్క్. ఓకే. బానే ఆడారు. వాళ్ళు ఆ టాస్క్ గెలిసారు. నెక్స్ట్ వచ్చేసి సంజనది ఇందాక మనం చెప్పిన ఇష్యూ ఒకటి. అంటే డస్ట్‌బిన్ ఇష్యూ ఒకటి. ఇందాక చెప్పేసింది. అది నాకు ఓవర్ యాక్టింగ్ అని చెప్పేసి నాకనిపించింది. అసలు నీకు సంబంధం లేని ఏరియాలో ఇదెక్కడ ఎవరేశారు? ఎందుకు తీయలేదని చెప్పేసి అది కెప్టెన్ చూసుకుంటూ కెప్టెన్‌ని అడుగుతాడు. మీరు తీయరా అని చెప్పేసి. ఆల్రెడీ కెప్టెన్‌కి ఒక క్లారిటీ ఉంది. నోట్ వచ్చింది. ఆ నోట్ విషయంలో రెడీ అవ్వమని చెప్పేసి అన్నారంటే రెడీ అవుతుండ్రు. వాళ్ళ తర్వాత దిద్దామని వాళ్ళు అనుకున్నారు. అది ఒకవేళ నీకు ఇబ్బంది ఉండే ఇష్యూ ఉంటే కెప్టెన్‌తో అడిగించాలిలే గాని, ఆల్రెడీ వాళ్ళకి మీకు పడనప్పుడు డైరెక్ట్ మీకు అడగాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ విషయంలో గౌరవ్ మీద గాని, గౌరవ్ కూడా చెప్తాడు. తర్వాత సుమన్ కూడా చెప్తారు. అసలు యాక్చువల్‌గా ఇది సంగతి. వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళు పడేస్తానన్నారు చెప్పేసి అనంటే, ఆ! లేదు అని చెప్పేసి ఏదో ఇష్యూ చేయాలని చెప్పేసి అనిపించింది తప్ప నాకైతే అందులో అయితే ఇంకా వేరే విషయం అయితే ఏమి కనిపియలేదు. తర్వాత సరే నేనే పడేస్తా అని చెప్పేసి, "నువ్వెట్లా పడేస్తావు? నీది కాదు గదా! వాళ్ళు గదా చేసేది" అని చెప్పేసి, నేను పడేస్తా అని చెప్పేసి ఏదో దబాయించినట్టు, బెదిరించినట్టు తర్వాత ఇక్కడ నేనేం పని మనిషిని గాదు మీకు అని చెప్పేసి అంటే, వీళ్ళు చేయమని ఫోర్స్‌గా నీకు చెప్పలేదు. వాళ్ళు నీ వరకు కాదు. కాకపోతే అక్కడ జరిగిన సిట్యుయేషన్‌ని వాళ్ళు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఓకే అని చెప్పేయాలి. అది నీ అసలు ఎందుకంటే ఆమెకు కోపం ఎక్కడొచ్చిందంటే, అసలు బాత్రూమ్ ఏరియా కెప్టెన్ ఏరియాలో ఉన్న బాత్రూమ్‌ని మీరెట్లా యూజ్ చేస్తారని తనుజ గాని, మాధురి గారు గాని అడిగినప్పుడు ఆమెకు కోపం వచ్చుంటది. అంతే గదా! కెప్టెన్ రూములు కెప్టెనే వాడాలి. మిగతా వాళ్ళెళ్లి బయట వాడాలి ఆల్రెడీ. ఏదన్నా ఎమర్జెన్సీ డోర్స్ వేసున్నప్పుడు, లాక్‌లో ఉన్నప్పుడే వాడాలి అని జెప్పేసి తనుజ క్లారిటీ ఇస్తది. మాధురి గారు గూడా ఏమన్నదో నాకైతే ఈరోజు మాధురి గారు ఫస్ట్ డే లాస్ట్ వీక్‌లో 2, 3 డేస్ కళ్యాణ్‌తో గాని, దివ్యతో ఉన్న మాధురి గారు వేరు. ఇప్పుడున్న మాధురి గారు వేరు. చాలా స్పెల్లింగ్ మిస్టేక్ లేదు. ఆమె నోరు జారట్లేదు. అగ్రెసివ్ గాట్లేదు. ఎంతున్నా టాస్క్ గురించే మాట్లాడుతుంది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. అందరితో కలిసిపోతుంది. మంచిగా చెప్పుకోవాలి. పాజిటివ్ ఉన్నప్పుడు చెప్పుకోవాలి గదా! చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరు కళ్యాణ్ గాని, తనుజ గాని, తర్వాత ఎవరున్నా గాని వాళ్ళతో అయితే దివ్య గాని, అసలు దివ్యతో, కళ్యాణ్ తోటి స్టార్టింగ్ మాధురి గారికి గొడవైంది. కాకపోతే వాళ్ళతో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత సీరియస్‌గా అయితే ఉండట్లే. స్మైలింగ్ ఫేస్‌తో ఉంటుంది. మనకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక అంత పాజిటివ్‌గా ఉంటుంది. అంత నేను అప్పుడప్పుడు చెప్తుంటా గదా! పాజిటివ్ అంటే రీతు కూడా ఏమన్నా జోక్స్ చేసినా చాలా ఈజీగా తీసుకుంటది. చాలా నవ్వుతూ తీసుకుంటది. అట్లనే సేమ్ తీసుకుంటుంది. కొంచెం ఉంటది గానీ, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. ఏమన్నా ముందు టాస్కులలో జరిగేదాన్ని అయినా ఇప్పుడు ఒక చిన్న టాస్క్ జరిగింది. అందులో గూడా
పెద్ద అగ్రెసివ్ ఏం చూపెట్టలేదు. నెక్స్ట్ టాస్క్‌లో చెప్తే అది టాస్క్ కాదు, చిన్న గేము. ఆ గేమ్‌లో కూడా పాయింటే మాట్లాడిందని నేను అనుకోవడం కాదు, కరెక్టే అది. ఓకే. మాధురి గారు కూడా చేస్తే చేయని ఆ డస్ట్‌బిన్ విషయము మనం ఒక విషయం మాట్లాడితే మనది అటు అట్లా వెళ్ళిపోయిద్ది. అందుకని చెప్పేసి మళ్ళీ దాన్ని అక్కడ కట్ చేసిన. అయితే ఈ డస్ట్‌బిన్ విషయం చేస్తే చేయనీయండి అని చెప్పి సుమన్ గారి కెప్టెన్‌కి చెప్తా ఉంటది. చేయనీయండి సుమన్ గారు. చేస్తానన్నప్పుడు ఎందుకు అని చెప్పేసి, విననప్పుడు ఎందుకు అంటే, ఆమె డ్యూటీ కాదు అండి అని చెప్పేసి ఈయనంటాడు. డ్యూటీగా మరి ఇందాక మీకు ఇవన్నీ నీ డ్యూటీ కానప్పుడు ఇవన్నీ నీకెందుకు అవసరం? ఆహ్, అక్కడ ఎందుకు డస్ట్‌బిన్ తీయలేదు? ఇవన్నీ నీకు అవసరం లేదు గదా! వాళ్ళు కెప్టెన్ చూసుకుంటూ దాంట్లో ప్రాబ్లమ్ అయితే నువ్వు కెప్టెన్సీ సరిగ్గా చేయించలేదని చెప్పేసి నువ్వు నామినేషన్ ఏసుకో. లేదంటే నువ్వు ఆ డ్యూటీ చేయలేదని చెప్పేసి నామినేషన్ ఏసుకో. అసలు మీకు వాళ్ళతో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నువ్వు తెలియజేస్తే సరిపోద్ది. దానికి ఆర్గ్యుమెంట్, ఓవర్ యాక్షన్ అయితే నాకు బాగా అనిపించింది. నిన్న అనిపించింది, ఈరోజు అనిపించింది. గేమ్స్ లేకపోయినా ఏమో ఓవర్ యాక్షన్ అయితే అనిపించింది. మీరదే అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. ఇమాన్యుల్ గూడా ఏం చేయలేకపోతుండు. ఎన్ని రోజులు సర్ది చెప్పుకుంటాడు? ఎన్ని రోజులైనా సర్ది చెప్పుకోడుగా. కానీ ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు. నిన్న గాని, మొన్న గాని రోజు కళ్యాణ్ విషయంలో కొంచెం నోరు జారిన విషయంలో గాని బయటకొచ్చి బ్రష్ చేసుకొని చూస్తా ఉంటాడు. ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడిద్దా? ఆపుదాం అని జెప్పేసి వెయిట్ చేస్తా ఉంటాడు. అట్లుంది ఆమె పెర్ఫార్మన్స్. అంటే ఏమన్నా తప్పు మాట్లాడితే ఆపొచ్చు అని జెప్పేసి వెయిట్ చేస్తా ఉంటాడు. ఎన్ని రోజులని కాపాడతాడు టాస్కులల్ల కష్టమే. చూస్తూ ఆయన గూడా కొంచెం స్కిప్ అయ్యే అవకాశాలున్నాయి ఈమె నుంచి గూడా. భరణి గారి నుంచి, తనుజ నుంచి స్కిప్ అయినట్టే వీళ్ళు గూడా ఈమె నుంచి గూడా స్కిప్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సంజన గారి విషయంలో అయితే. ఓకే. ఇది నెక్స్ట్ గేమొచ్చేసి నాకైతే ఈ గేమ్ అంత నచ్చలేదు. అసలే ఇందాకటి గేమే ఫిజికల్‌లో ఇది అంటే మళ్ళీ ఈ గేము. సరే గేమ్ అయితే నాకైతే అంత పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఇంట్రెస్టింగ్ అంటే ఫిజికల్ ఇచ్చిన, ఒక మెంటల్‌గా ఇచ్చిన ఏదో ఒక విధంగా ఇచ్చినా గాని ఇప్పుడు మీ నోటికి పవర్ ఎంతో చూద్దాం. ఇంతవరకు చేతులకి, కాళ్ళకి మీ పవర్ ఏంటో చూసినాం అని చెప్పేసి థర్డ్ గేమ్ వచ్చేసి మీ నోటికి పవర్ ఇచ్చినామని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. నోటికి పవర్ అంటే ఏం లేదు. వాటర్ పెట్టుకొని బకెట్స్ పెడతారు. ఇట్లా 5, 6, 7 పెడతారు. ఎవరైతే ఎక్కువ లాంగ్ వాటర్‌ని ముందుకు త్రో చేస్తారో వాళ్ళంటే 5 రౌండ్స్ ఉంటాయి. ఆ 5 రౌండ్స్‌లో ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్ అయినట్టు. దీనికి ఒక 1000 పాయింట్స్ ఉంటాయి. 1000 అంటే అమౌంట్ 1000 మనీ ఉంటాయి. ఇది టాస్క్. టాస్క్ అయితే అంత నచ్చలేదు. ఈ ఈ టాస్క్‌లో గూడా ఈ ఈ టాస్క్‌లో గూడా ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఏంటంటే ఫస్ట్ రౌండ్‌లో మాధురి గారు వాళ్ళ అంటే దూరం ఎక్కువ పడ్డా గాని బకెట్‌లో పెట్టినయి. బకెట్‌లో పడిందని కన్సిడర్ చేసిన. వాళ్ళ బకెట్‌లో పడ్డది గదా! అని జెప్పేసి. అంటే క్వాంటిటీ అనేది మ్యాటర్ గాదు. ఎవరిదైతే దూరం పడ్డదో వాళ్ళు విన్ అని జెప్పేసి అర్థం. వీళ్ళ సెకండ్ బకెట్‌లో పడి క్వాంటిటీ ఇందులో ఎక్కువున్నా, వాళ్ళది థర్డ్ బకెట్‌లో పడి చిన్న డ్రాప్ పడ్డా వాళ్ళే విన్. అంటే ఎందుకంటే థర్డ్ బకెట్‌లో పడ్డది గాబట్టి, అంటే దూరం ఎక్కువ గాబట్టి వాళ్ళే విన్ అనేది ఫస్ట్ రౌండ్‌లోనే క్లారిటీగా ఉంటది మాధురి గారు. అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఆ రకంగానే ఫస్ట్ రౌండ్ సంజన వాళ్ళకు ఇచ్చేస్తది విన్. వీళ్ళిద్దరు సంచాలక టైప్ అన్నట్టు. ఇక వాళ్ళు లీడర్స్ గదా! అయితే సెకండ్ రౌండ్‌లో గూడా సేమ్ యాజ్ టీజ్ జరిగినప్పుడు వీళ్ళు ఫోర్త్ బకెట్‌లో ఉంటది డ్రాపు. కానీ ఇక్కడ ఏమో థర్డ్ బకెట్‌లో క్వాంటిటీ ఎక్కువ వాటర్ ఉన్నాయని చెప్పేసి దాని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తది. అది నాకు నచ్చలేదు. అరే ఫస్ట్ రౌండ్‌లో అంటే ఇక్కడ మస్తు నాకు బాగా నచ్చిందేంటంటే మాధురి గారు అలా అయితే ఇందాక క్వాంటిటీ ప్రకారం అయితే ఇందాక మా బకెట్‌లో క్వాంటిటీ సెకండ్ బకెట్‌లో ఎక్కువ ఉంది. మీది థర్డ్ బకెట్‌లో చిన్న డ్రాపే ఉంది. ఆ రకంగా చూస్తే మేము విన్ గదా! అని చెప్పేస్తే ఆమెకు అర్థం కాదు, ఆర్గ్యూ చేస్తా ఉంటది. ఈ మాధురి గారు అంటారు, "ఇగ చెప్పనురా బాబు ఈమెకు అర్థం కాదని" చెప్పేసి అంటది. అక్కడ అయేషకి కొంచెం క్లారిటీ వస్తది. ఈడ క్వాంటిటీ అనంటే ఫస్ట్ బకెట్‌లోనే మొత్తం వాటర్ మొత్తం వేసేస్తారు గదా! ముందే ఉంటది ఫస్ట్ బకెట్. ఆ బకెట్‌లో మొత్తం వాటర్ ఏసేస్తే దూరం కాదుగా ఇష్యూ. క్వాంటిటీ అన్నప్పుడు ఫస్ట్ బకెట్‌లో వాటర్ ఎక్కువ ఉంటే వాళ్ళే ప్రతి రౌండ్ విన్ అయితారు గదా! ఒకవేళ క్వాంటిటీ గురించి అయితే పెట్టుకున్నదే వీళ్ళు పెట్టుకున్నది సరే, బిగ్ బాస్ ఏ రకంగా పెట్టినా గాని వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారుగా ఎవరెక్కువ దూరం పడితే అని చెప్పేసి. ఆ బకెట్‌లో చిన్న డ్రాప్ ఉన్నా వాళ్ళకే ఇస్తారు. తర్వాత గూడా అదే లాంగ్ డిస్టెన్స్ ప్రకారమే వీళ్ళకి నెక్స్ట్ 2 రౌండ్‌లు గూడా వీళ్ళే విన్ అయితారు. అసలు ఈ ఫైనల్ టాస్క్ గూడా వీళ్ళే విన్ అయితారు. ఆ రకంగా చూసుకోవడం అయితే ఇక్కడ మళ్ళీ అనౌన్స్ చేసుకునేటప్పుడు గూడా విన్ అయిన తర్వాత మేము ఇక్కడ సేఫ్ గేమ్ లాగా ఆడకపోయినా గాని ఎటు చేసి మేమే విన్ అయినాం అన్నట్టు బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్‌కి చెప్తది. ఎక్కడ చేరే కంటెంట్ కోసమే చూద్దాం అని చెప్పేసి అనుకుంటుంది తప్ప, అసలు మనం పెట్టుకున్న రూల్స్ ఏంది? నువ్వు సంచాలకుగా ఉన్నావు. ఆల్రెడీ లీడర్‌గా ఉన్నావు. మీరిద్దరు పెట్టుకున్న రూల్స్ ఏంది? ఆ రూల్స్ ప్రకారమే కదా ఫస్ట్ నీకు
విన్ ఇచ్చింది. మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి వెంటనే నెక్స్ట్ రౌండ్‌లో బ్రేక్ చేసి క్వాంటిటీ అని లెక్క పెడితే దాన్నేమంటారు? మరి ప్రేక్షకులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు గానీ, దేనికైనా టైమొస్తది. ఆ టైం కోసం చూడాలి. 'దమ్ము' 'శ్రీజ' లాంటి వాళ్ళు రీ ఎంట్రీ ఇచ్చినప్పుడే ఇలాంటి వాళ్ళకి సమాధానం. 'దివ్య' కూడా సరిపోయిద్ది. 'దివ్య' ఫుల్ స్ట్రాంగ్ ఇస్తది. 'దివ్య' అయినా, 'తనుజ' అయినా వాంటెడ్‌గా నువ్వెంతంటే నువ్వంత అన్నట్టు ఇస్తారు రిప్లై. దానికైతే తగ్గరు. కాపోతే 'మాధురి' గారు కూడా సేమే. అక్కడ అగ్రెసివ్ అయితది. నువ్వేంటి అసలు అని బకెట్ తీసేసి గుంజేస్తది. అరే! ఇందాకే మనం డిస్టెన్స్ అని పెట్టుకున్నప్పుడు మళ్ళీ క్వాంటిటీ అని మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి సీరియస్ అయితది. సరే ఆ గేమ్ జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్‌లో వీళ్ళు విన్ అయితారు అయిపోయింది. ఇక్కడ మన మార్నింగ్ సాంగే 'గబ్బర్ సింగ్' పాటొచ్చినప్పుడే పోలీస్‌కి సంబంధించిందని మనకు అర్థమైపోయింది. ఆల్రెడీ మనం ప్రోమో కూడా చూసినాం. ప్రోమోలో అమర్‌దీప్ అండ్ అర్జున్ వస్తారు. వాళ్ళు కాప్స్ వీళ్ళని పట్టుకోవడానికొస్తారు. వీళ్ళు ఇద్దరున్నారుగా లీడర్స్. లీడర్స్ ఎవరు? సంజన సైలెన్సర్ అండ్ మరి మాస్ మాధురిని పట్టుకోవడానికొస్తారు. అని ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. పట్టుకోవడానికొస్తారు. మీరు గెటప్స్ అంటే మీరు మార్పు చెందాలి అనంటే గెటప్‌లు చేంజ్ చేయాలి. అంటే వాళ్ళకి మాస్ మాధురి, సంజన సైలెన్సర్ టైప్ ఉండదు. వేరే క్యారెక్టర్ టైప్ మీరు చూపెట్టాలని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. అది కూడా పెద్ద ఈ ఈ టాస్క్ కూడా అంటే వాళ్ళు అన్నోన్ అంటే ఇన్ని రోజులున్న ఇంట్లో ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చినప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఉండాలి. గేమ్ కూడా వెరైటీగా ఉండాలి. తర్వాత చాలా ఉండాలి. నాకైతే అంత మామూలుగా అనిపించింది. యాస్టీజ్ అంటే వీళ్ళు సీజన్ 7లో ఇంద్రజిత్ కామ్జిత్ టైపు క్యారెక్టర్స్ తీసుకొని వస్తారు. ఇంద్రజిత్ అంటే అర్జున్, కామ్జిత్ అంటే మన అమర్దీప్. వాళ్ళు వచ్చేసి ఏంటంటే వీళ్ళని తీసుకొని వెళ్ళడం వీళ్ళ టార్గెట్. తర్వాత వచ్చేసి అని అనుకుంటే వీళ్ళు వేరే గెటప్లో దాక్కుని ఉంటారు. మొత్తం చెక్ చేస్తారు. ఇల్లు మొత్తం చెక్ చేస్తారు. ఇందులో ఇమాన్యుల్ తర్వాత రీతు ఈ అమర్దీప్ కామెడీ కొంచెం టైమింగ్ కొంచెం పండిద్ది లైట్గా, మరి ఎక్కువ అయితే కాదు, లైట్గా పండిద్ది. ఈ గ్యాప్ లోనే అమర్దీప్ బెడ్రూమ్లో ఎత్తితే అసలు ఫ్రూట్స్, ఎగ్స్ అమర్దీప్ అంటాడు. అంటే అసలు ఆ రకంగా దాచుకొని తింటున్నారు. మరి దొంగ బోర్డు అంటే కంప్లైంట్ ఇస్తేనే దొంగ అనుకుంటా హౌస్ లో. అరే ఇది పోయింది, ఇది మిస్ అయింది, ఒకవేళ వాళ్ళ ఓనియా ఏంటి అని చెప్పేసి ఇక్కడ చిన్న క్వశ్చన్ వస్తుంది. అప్పటికి తనుజ కొంచెం టెన్షన్ పడదంటే అర్జున్ అడుగుతాడు ఏమని, ఏంటి టెన్షన్ పడుతున్నావు అంటే, ఆహా లేదు మా ఓన్గా మేము ఇచ్చినవి దాచిపెట్టుకున్నాం, వాటిని కూడా తీస్తారేమని చెప్పేసి అంటది. అవన్నీ బయటికి తీస్తారు. మరి దాన్ని తీసుకెళ్తారా రేపు ఏంటనేది రేపు ఎపిసోడ్లో చూపెడతారు అనుకుంటా. వీళ్ళిద్దరు దొరుకుతారు, సంజన గారైనా మాధురి గారు దొరుకుతారు. రేపు ఏమవుతుంది అనేది కూడా కొంచెం ట్విస్ట్ లాగా అయితే ఏమి ఇవ్వలేదు, కానీ నార్మల్గానే ఎపిసోడ్ క్లోజ్ చేసారు. ఇదొక విషయం. అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, డెమోనున్న రీతు విషయం. అయితే మనకి ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, మా రీతు గురించి మాధురి గారు పవన్ ని అమౌంట్ అడిగింది. ఈ పాయింట్ ఒకటి చెప్తారు. సరే అడిగితే ఇస్తానని చెప్పాడా, లేకుంటే ఇవ్వనని చెప్పాడా, లేకుంటే రీతు అపార్థం చేసుకుంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకుందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. నాకైతే క్లారిటీ లేదు. అంటే లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉండొచ్చేమో కానీ నేను ఈరోజు చూడలేకపోయినా. ఒకటేంటంటే మనకు అట్లా క్లారిటీ లేకుండా వదిలేస్తే మనకు చూసే ప్రేక్షకులకైతే అర్థం కాదు. ఇది ఒకటే అయితే క్లారిటీ ఇస్తే బాగుండేది. ఓకే, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది, ఏ విధంగా చేసుకుంది క్లారిటీ చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆమె ఎందుకు డెమోను బతిలాడుతుందో నాకు అర్థం కాదు. మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది, ఏమని చేసుకుంది అనేది మనకైతే క్లారిటీ ఇవ్వలేదు. అంటే మనమైతే లైవ్ చూడలేదు, ఈరోజు మనకు టీవీలో టెలికాస్ట్ అయిందే చూసినాం కాబట్టి బతిలాడుతూ ఉంటుంది. ఒకవేళ సరే అక్కడ ఏమని మిస్అండర్స్టాండింగ్ చేసుకుందో మనకు తెలియదు, కానీ మనకు అక్కడ అర్థమైంది మ్యాటర్ ఏంటంటే డెమోని మిస్అండర్స్టాండింగ్ ఏదో చేసుకుందని చెప్పేసి, ఏదో మాట అన్నది అని చెప్పేసి బతిలాడుతూ ఉంటుంది. మనకు అర్థమైన విషయం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ ఏ విధంగా చేసుకుందో తెలియదు, కానీ మాధురి గారు అమౌంట్ అడుగుతారు. ఈ పాయింట్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఏముందో నాకైతే తెలియదు, కానీ డెమోన్ అయితే గేమే ఆడుతుండు. రీతు మాత్రం ఈ ఎమోషనల్ బాండింగ్ సెంటిమెంటల్ ఇంకోనే ఉంది. సాటర్డే రోజు 2 వీడియోస్ వేసినాక నేను చేంజ్ అయితే నేను ఎట్లుండాలో తెలుసుకున్నాక నువ్వు ఇంత బ్రతిలాడ, ఒకవేళ నువ్వు అమౌంట్ గేమ్లో అడిగినావు, గేమ్లో ఏదైనా అంటే ఏమన్నావో తెలియదు, మనకై చూపెట్టినప్పుడు మనం కూడా దాన్ని జడ్జ్ చేయలేం, కానీ అంత బ్రతిలాడిన అవసరం లేదు. బ్రతిలాడినావు. ఈయనేమో
ఇగ ఈయన బతిమలాడించుకుంటాడు బాగా. ఈ విషయంలో కూడా కాసేపటికి కాంప్రమైజ్ అయిపోతారు. అది కామనే. కాపోతే మరి సెంటిమెంట్‌గా, ఎమోషనల్‌గా పోయి బాత్రూమ్‌కి పోయి ఏడ్చిండు. మరి అదేంటో తెలియదు. ఈమె రాంగు అన్నదానికి ఏడ్చిండా? లేకుంటే ఈమెని నేను గేమ్ పరంగా నేను దూరం పెడుతున్నానని ఏడ్చిండా? మనకి ఈ పాయింట్ చూపెట్టుంటే ఏది సరే మిస్‌అండర్‌స్టాండింగ్ ఏ విధంగా చేసుకుంది? ఏ పాయింట్‌కి చేసుకుంది అనేది మనకు చూపెట్టుంటే మనకు కూడా కొంచెం క్లారిటీ వచ్చేది. ఒకవేళ రేపు కాన్వర్జేషన్‌లో అది క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మిగతాదైతే ఇగ ఈరోజు జరిగిన విషయాలిది. నాకు గేమ్స్ పరంగా అంటే గేమ్ పరంగా అయితే ఇంప్రూవ్‌మెంట్ అయితే స్క్రీన్ స్పేస్ చాలా తగ్గింది. రాముకి, దివ్యకి, అయేషకి చాలా తగ్గింది. నిఖిల్‌కి కూడా లేదు. కొంచెం గౌరవ్ బానే ఆడుతున్నాడు. ఓకే. సుమన్ శెట్టి బానే ఆడుతున్నాడు. తర్వాత తనుజ బానే ఆడుతుంది. ఇమాన్యుల్, రీతు గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు. వాళ్ళు బానే ఆడుతున్నారు. కొంచెం దివ్య కూడా ఈ వీక్ కొంచెం కనబడట్లేదు. ఈ వీక్ కొంచెం డల్లే ఉంది. అంటే గేమ్స్ అంత లేవులే గానీ కొంచెం కనబడాలి. స్క్రీన్ స్పేస్ కూడా కొంచెం మాట్లాడడం గానీ ఏదైనా చేయాలి. నిన్న కొంచెం మాట్లాడింది గానీ ఈరోజు అది కూడా లేదు. చూడాలి. రేపు ఈరోజు ఆల్రెడీ గురువారం, రేపు ఫ్రైడే. రేపు కెప్టెన్సీ టాస్క్ ఉంటది. రేపు కెప్టెన్ ఎవరనేది తేలిపోయిద్ది. ఈ వీక్ అయితే కడిగేయడానికి, తోమేయడానికి 4 సార్లకేం లేవు. ఒకవేళ రేపు కెప్టెన్సీ టాస్క్‌లో ఏదైనా జరిగితే సాటర్‌డే కొంచెం చమత్కారంగా ఉంటది. లేదంటే ఈ చమత్కారం తగ్గేయడానికి ఏమన్నా మనకు స్పెషల్‌గా శ్రీజ ఎంట్రీ గాని ఇలాంటియేమన్నా అరేంజ్ చేస్తే మాత్రం ఇంక అంతకు మించిన స్పెషల్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మొత్తం మనం కామెంట్స్ గాని, సోషల్ మీడియాలో చూస్తే ఎట్లున్నాయంటే శ్రీజ గురించే ఉన్నాయి. మనం మనం కూడా శ్రీజ గురించి మొన్న ఒక 5 మినిట్స్ మాట్లాడినాం. కాపోతే తీసుకొస్తారా? తీసుకురారా? అంటే తీసుకొస్తారా? తీసుకురారా? అని చెప్పేసి నేనెందుకు అనుకున్నా అంటే, అంటే మీరు అన్‌ఫెయిర్ చేసిందని చెప్పేసి 'బిగ్ బాస్' టీమ్ ఒప్పుకున్నట్టయితది. ఈ విషయాన్ని తీసుకొస్తే. అంటే ఇట్లా ఎంతమందిని జేశారు? ఈరోజు శ్రీజ గురించి మేము సోషల్ మీడియాలో అందరూ శ్రీజ రావాలని అడిగాం గాబట్టే శ్రీజని తీసుకొచ్చారు. లేదంటే తీసుకొచ్చేవాళ్ళు గాదు. ఇది అన్‌ఫెయిరు. ఆహ్, ఇవన్నీ మేము క్వెషన్స్ చేయడం వల్లనే జరిగింది గానీ, క్వెషన్స్ చేయకుండా చాలా మంది కంటెస్టెంట్స్ పోయుంటరు. అంటే ఇక్కడ రణరంగం గాదు, చదరంగం ఏదైనా జరగొచ్చు అనంటే రేపు కొందరి అభిప్రాయం. వాళ్ళకొచ్చిందో లేదో తెలీదు గానీ నా అభిప్రాయం. ఇది రణరంగం గాదు, చదరంగము అనంటే చదరంగంలో ఓట్లు పడకోకుండా తక్కువ ఓట్లు పడడం వోళ్ళకి గూడా రణరంగం గాబట్టి విన్నర్ టైటిల్ ఇస్తారా? అంటే నా క్వెషన్ అది. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. చదరంగం గాదు రణరంగం అని అనుకుంటా కాబట్టి రణరంగంలో టైటిల్ విన్నర్ వేరే వాళ్ళకి గూడా ఇయచ్చేమో. అంటే శ్రీజని ఎట్లయితే బయటికి పంపిర్రో అదే విధంగా ఇక్కడ తక్కువ ఓట్లు పడ్డోళ్ళకి గూడా రణరంగం అని చెప్పేసి ఇస్తేస్తే అయిపోతది. ఇంక ప్రేక్షకులెందుకు? కాబట్టి ఇక్కడ శ్రీజని పంపించిన విషయం అయిపోయింది గతం. అది ఇప్పుడు శ్రీజని తీసుకొస్తే ప్లస్సే. శ్రీజని తీసుకురావాలని ప్రేక్షకులు అనుకుంటుర్రు. నేను అనుకుంటున్నా. కాకపోతే తీసుకొచ్చిన తర్వాత నువ్వు డైరెక్ట్‌గా తప్పు ఒప్పుకున్నట్టే. అంటే కంపల్సరీ నువ్వు ఓటింగ్ ప్రకారం గాదు. మామూలుగా కావాలనే తీసేసినావు అని జెప్పేసి. ఇంకెంతమందిని తీసేసినావు? ఇంకెట్లా ఇలాంటి అన్యాయాలు ఏం జరుగుతున్నాయి అని జెప్పేసి కొత్త క్వెషన్స్ అనేటివి రైజ్ అయితాయి. అది 'బిగ్ బాస్' వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తారో రేపు ఇంట్లోకి ఎంట్రీ కావాలన్నప్పుడు ఇంట్లోకి ఎంట్రీ అయితదా? కాదా? అని చెప్పేసి మనకు సాటర్‌డే తెలిసిద్ది. ఎందుకు సాటర్‌డే తెలిసిద్ది అంటున్నంటే ఈ వీక్ అయితే కావాలని ఇలాంటి టాస్క్‌లు పెట్టిండని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూద్దాం ఏం ప్లాన్ చేసిండో. ఆహ్, ఎట్లుంటదంటే నాకు మరి మిగతా రివ్యూ ఇచ్చేటోళ్ళకి వాళ్ళకి ఎక్కడి నుంచి లీక్‌లొస్తున్నాయో, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో నాకైతే తెలీదు గానీ, నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నాకు రాదు గూడా. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ ఇయర్ చేసేది ఫస్ట్ రివ్యూస్ చేసేది. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి లీక్‌లు అందుతున్నాయో అయితే నాకైతే తెలీదు. వాళ్ళకి ఫస్ట్ ఇంటిమేషన్స్ వచ్చేసి ముందే ఫేస్‌బుక్‌లో తర్వాత అసలు సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు వీడియోలు. మనకైతే ఏ లీకులు లేవు. మనం షో అయితే ఏదైతే జూసినా ఒకవేళ నాకు ముందు లైవ్‌లో జూసినా గాని అది చెప్పట్లే నేను నా వీడియోలో. ఎందుకంటే లైవ్ జూసే ప్రేక్షకుల కంటే మనకు టీవీలో టెలికాస్ట్ చూసేదాన్నే ఎక్కువ మంది ప్రేక్షకులుంటరు. కాబట్టి నేను ఆ వర్షనే చెప్పదలుచుకున్నా. ముందే అది జరిగింది, ఇది జరిగిందనైతే నేను చెప్పను. కాకపోతే గెస్ చేసి చెప్తా తప్ప, కాపోతే ఆల్రెడీ జరిగిపోయిందని జెప్పేసి నేను చెప్పను. మొన్న క్యాప్టెన్సీ టాస్క్‌లో గూడా మనకు ఎవరు కళ్యాణా వీళ్ళు 'సుమన్ శెట్టి' వీళ్ళు గెలిచినప్పుడు గూడా నేను చెప్పలే. గెలిసిందని తెలుసులే గాని నేను చెప్పను. అది రేపు ఎపిసోడ్‌లో మనకి టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాతనే నేను చెప్తా అని జెప్పేసిన. లైవ్ ఎవరు ఎట్లాగో 24 గంటలు జూడలేరు. ఎవరో ఒకరు ఇప్పుడు రివ్యూస్ చేసేవాళ్ళు జూస్తారు గానీ, అది ముందే ఓపెన్ అయితదిలే గాని, కానీ నేను టెలికాస్ట్ అయిన తర్వాతే చెప్పాలనుకుంటున్నా.
అదే కరెక్ట్ కదా! ఎందుకంటే చూసేవాళ్ళు ఎక్కువ మంది టీవీ టెలికాస్ట్ అయ్యే దాని గురించే ఉంటరు. నేనైతే నాకైతే ఇలాంటి గెస్ట్‌లుంటే మాత్రం చెప్తా. అంతకు మించి అయితే ఏం లేదు. దానికైతే ఈ డైలాగ్ వాడాలనుకుంటున్నా. ఒకవేళ నన్ను అందరూ చెప్తున్నారు. ఒకవేళ ఎనీవే ఎవరైనా చిన్న మెసేజ్ అయినా ఎవరైనా కామెంట్ బాక్స్‌లో అందరూ చెప్తున్నారు. మీరెందుకు చెప్పలేకపోతున్నారు? మీ గెస్సులు కరెక్ట్ కావట్లేదు. మీరే ముందే ఆల్రెడీ లైవ్‌లో అయిపోయింది. మిగతా రివ్యూవర్స్ అందరూ చెప్తున్నారు. మీరెందుకు చెప్పట్లేదు అంటే, నాకు 'శంకర్ దాదా' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. నాకు తెలిసిందే 4 ముక్కలు. ఎక్కువ అడిగి నన్ను కన్‌ఫ్యూజ్ చేయొద్దు. సరదాగా చెప్తున్నా జోక్. ఓకే. అది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినయి. జరిగినయంటే గట్టిగా ఏం జరగలేదు. అంతా నార్మలే. ఇంట్రెస్టింగ్ ఏం లేదు. మామూలుగే ఉంది. మరి రేపైనా ఇంట్రెస్టింగ్ ఉంటదా? సాటర్‌డే ఇంట్రెస్టింగ్ ఉంటదా? అని జెప్పేసి నేను జెప్పిన పాయింట్స్ ప్రకారం చూద్దాం. సరే. ఇది ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.